పశ్చిమ ఆసియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరం కాలం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని భారతదేశ పౌరులకైతే సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కొంతమంది స్వాగతిస్తున్నారు, మరి కొంతమంది వ్యతిరేకించడం జరుగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు అమలాపురం ఛాంబర్ అధ్యక్షుడు కల్వకుర్తి తాతాజీ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్న ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో ఈ నేపథ్యంలో మోడీ సంవత్సరం కాలం పాటు బంగారం కొనుగోలు చేయవద్దన్నారు. అదేవిధంగా ఇది ఈ దేశానికి ఆర్థిక సంక్షోభం రాకుండా ఇది మేలు జరుగుతుందని ఆయన కూడా సూచించడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ప్రస్తుతం జరుగుతున్న ఈ మోడీ ఏదైతే బంగారం కొనుగోలు చేయొద్దన్నారో ఆయన ఆజ్ఞలు మీరు పాటిస్తారా, లేదంటే ఫంక్షన్స్కి మీరు బంగారం కొనకుండా ఉంటారా? మోడీ గారు ఏ పిలిపిచ్చినా, ఆయన ప్రధాని అయిన కాడ నుంచి కూడా ఎటువంటి పిలిపిచ్చినా లైట్లు కట్టేయండి అన్నా, లైట్లు దీపాలు వెలిగించండి అన్నా, లేకపోతే ఇంకోటి చేయండి అన్నా ప్రజలు కోట్లాది మంది ఈ భారతదేశంలో ఆయన పిలుపుని స్వాగతిస్తున్నారు. ఆయన ఈరోజు చెప్పింది ఇక్కడ యుద్ధ వాతావరణం అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మనకి బంగారం ఏదైతే ఉందో అది దిగుబడి, మన భారతదేశం బంగారం దిగుబడి తక్కువ, కానీ సేల్ అన్నది ఎక్కువ. మన ఇండియాలో గోల్డ్ సేల్స్ ఎక్కువ, దిగుబడి తక్కువ. కానీ ఏదైతే మనకు బంగారం దిగుబడి తక్కువ, ఇతర దేశాల నుంచి బంగారం దిగుబడి చేసుకుని ఇక్కడ మనం జరుగుతుంది. కానీ ఇతర దేశాల నుంచి మనం బంగారం దిగుబడి చేసుకునేటప్పుడు మనం ఇవాళ ఈ బంగారం రేటు ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఈరోజు బంగారం కానీ వెండి కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నది మనందరికీ తెలుసు. ఇవాళ తారాస్థాయికి వెళ్ళిపోతే ఇదంతా ఈ డబ్బు అంతా ఎవరికి వెళ్తుంది? ఇండియాకి రావట్లేదు. ఇండియాలో బంగారం దిగుబడి తక్కువ, ఇండియాకి రావట్లేదు. ఇది ఇతర దేశాలకి వెళ్తుంది. ఇవాళ మోడీ గారు చెప్పడంలో తప్పేమీ కాదు. అది మా దేశ ప్రధాని మోడీ గారు అంటే ఇక్కడ ఇండియా వ్యాప్తంగా ఇది పెద్దన్న, కుటుంబానికి ఒక తండ్రి లాంటి పెద్దోడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం చాలా దూరం ఆలోచించి తీసుకుంటాడని ఈ దేశ ప్రజలందరికీ కూడా ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఈ సింధు ఆపరేషన్ జరిగిన విషయాల్లో కానీ కొన్ని వాటిల్లో ప్రజల్లో దృఢంగా ఆయన నాటికిపోయాడు. ఆయన ఈరోజు ఆయన పిలిపిచ్చిన తర్వాత బంగారం కొనుగోలు ఎంత శాతానికి పడిపోయిందన్నది మనందరికీ తెలుసు. ఈరోజు మోడీ గారు ఏదైతే పిలిపిచ్చారో ఆ పిలుపు ఆయన బంగారం టన్నులో లేకపోతే కేజీలో కొనొద్దు అని చెప్పాడు ఆయన. అంతే తప్ప ఏదో పెళ్ళి అవితే మంగళసూత్రాల వరకు వాటి వరకు వివాహాలకి ఒక తాలిబొట్టు లాంటిదో, ఒక సూత్రం లాంటిదో, ఒక చెవులకి ఉన్నాయో 2 గ్రాములు 3 గ్రాములు ఇలాంటివి కొనుక్కోవడానికి ఆయన ఏమీ వ్యతిరేకత కాదు. ఆయన ఏమీ వాటిని చేయొద్దని ఆయన ఏమీ అనలేదు. ఇలాంటి శుభ కార్యక్రమాలకి ఈ చిన్నవి కొనుక్కుని వెళ్ళటం అన్నది అది కామనం. ఎక్కువ శాతం బాగా రెచ్చుగా ఎక్కువ శాతం కొనేవాళ్ళని కొనొద్దు, ఒక సంవత్సరం పాటు ఆగండి అని ఆయన అన్నది మా దేశంలో మన ప్రజలందరూ కూడా మోడీ గారి పిలుపుని స్వాగతిస్తారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా మీ ఇంట్లో ఫంక్షన్లకు కావచ్చు, ఎవరైనా మీకు అతిథులు కనుక పిలుపునిస్తే మీరు ఎటువంటి ఆభరణాలు ఎక్కువగా కొని వారికి బహుకరిస్తూ ఉంటారు? మేము మా ఇంటి వరకు కానీ నేను ఎవరికన్నా చిన్నవాళ్ళకి వెళ్ళినప్పుడు చాలా వరకు ఏదన్నా అక్కడికక్కడ అప్పటికప్పుడు క్యాష్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. 1500 అలాగా. ఏమన్నా ఇంకా బాగా పేదోడు ఏదో చేసుకుంటా అంటే ముందుగానే అడిగి ఒక 5000 10,000 అలాగిస్తాం. లేదు మా కుటుంబ సభ్యుల్లో ఏదన్నా పెళ్ళి అవుతే వాళ్ళు ఏదో సిల్వర్దో రింగ్ ఏదో పెట్టారంటే ఏదో చిన్నది రింగ్ ఇవ్వటమో లేకపోతే సిల్వర్ది ఏదైనా ఇవ్వటమో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం పాటు కూడా వాటిని మాత్రం తగ్గించి క్యాష్ని ఏదో రకంగా మలుచుకోమని వాళ్ళకి క్యాష్ లాంటిదే వాళ్ళకి ఇస్తే ఇంకో దానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదైతే ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారో బంగారం సంవత్సరం పాటు కొనుగోలు చేయొద్దని, ఆ అంశాన్ని నేను స్వాగతిస్తామని చెప్తున్నారు. అలాగే చిన్నపాటి వస్తువులు, వివాహ వేడుకలకు సంబంధించి మంగళసూత్రం లేదా తాలిబొట్టు వంటివి కొనుగోలు చేయవద్దని మోడీ చెప్పలేదని,
అవి అవి కొనుగోలు చేసుకుని సామాన్య ప్రజలు ఖచ్చితంగా కొనుగోలు చేయవలసిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. దీంతోపాటు భారత్‌లో ఏదైతే బంగారపు నిల్వలు తక్కువగా ఉన్నాయి, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి కాబట్టి మన ఆదాయం అంతా ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని మోడీ చెప్పిన సూత్రాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఛాంబర్ అధ్యక్షుడు కల్వకుర్తి తాతాజీ చెప్తున్నారు. అలాగే చిన్న చిన్న వివాహ కార్యక్రమాలకు హాజరైనప్పుడు ప్రస్తుతం ఉన్న బంగారపు ధరలు ఏదైతే పెరిగినాయో అదేవిధంగా మోడీ కొనుగోలు చేయొద్దన్నారో వీటి దృష్ట్యా ఆయన ప్రస్తుతం నగదు బహూకరించి వివాహ వేడుకలకు వారిని ఏదైనా చేసుకోమని చెప్తూ జరుగుతుందని కూడా అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకుర్తి తాతాజీ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్‌తో వెంకట్, అంబేద్కర్, కోనసీమ జిల్లా నుండి.